హాయ్, అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు గత 3 రోజుల క్రితం. గత 2 రోజులుగా నిన్న మొన్న అనేక చర్చలు అన్నీ జరుగుతున్నాయి. కొంతమంది బడ్జెట్ గురించి బాగుందంటున్నారు, కొంతమంది పెద్ద విరుస్తున్నారు. వైసీపీ వాళ్ళు అయితే పూర్తిగా దానికి భిన్నంగా వాళ్ళ పాణిలో వాళ్ళు ఇక విమర్శిస్తున్నారు. ముఖ్యంగా నేను ఇప్పుడు ఈ బడ్జెట్ గురించి చెప్పదలుచుకుంది ఏంటంటే, గత 5 సంవత్సరాల బడ్జెట్ చూసాం మనం. ఏదైనా ఒక ప్రాజెక్టుకి, ఏదైనా ఒక ప్రాంతానికి, ఏదైనా ఒక నీటి ప్రాజెక్టుకో, ఏదైనా లేకపోతే ఒక కంపెనీకో, మంచి కంపెనీ ఒకటి వస్తుంది, దానికి ఏదన్నా ఒక కంపెనీ మనం ప్రభుత్వం తరపున పెడుతున్నామా లేకపోతే ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయా, ఇటువంటి ఏవీ మనం వినలా. అమ్మ ఒడి, బొమ్మ ఒడి, నవరత్నాలు. ఒక్క మాట మనం ఈ సందర్భంలో నేను ప్రజలందరికీ చెప్పదలుచుకున్నా. నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచినట్లు ఒక్క రత్నమైన ఆంక్షలో లేకపోతే దానిలో కొర్రీలో ఏమీ లేకుండా పెట్టింది, జనాలకు వేసింది ఏమైనా ఉందా? ఉదాహరణకి పింఛన్లు 3,000 పెంచుతా అన్నాడు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు? సంవత్సరానికి 250 కన్నా పెంచుకుంటూ పోతానన్నాడు. అది మాట తప్పడం కదా, తప్పాడు కదా. 5 ఏళ్ల తర్వాత 5వ సంవత్సరం లాస్ట్ ఎన్నికల ముందు 3,000 ఫుల్ఫిల్గా ఇచ్చాడు, లేదంటే 250 ఇచ్చాడు. అమ్మ ఒడి గ్రేడ్ ఘనంగా చెప్పుకుంటారు అమ్మ ఒడిని. అది అసలు ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు. మిగతా 3 సంవత్సరాలు కూడా 3,000, 2,000 తగ్గించే ఇచ్చారు, ఫుల్ఫిల్ చేయలా. ప్రతి పథకాన్ని కూడా ఇలాగే కొర్రీలు పెట్టుకుంటూనే ఇచ్చారు తప్ప రైతులకు ఇచ్చిన 12,500 ఇస్తా అన్నాడు. అంటే సంవత్సరానికి వచ్చి 60,000 ఇచ్చాడు. 12,500, 7,500 ఇచ్చాడు. సెంట్రల్ గవర్నమెంట్ 6,000 కలిపి 13,500. ఎక్కడ నువ్వు ఇచ్చిన పథకాలు తెప్పింది? నేను మాట మీద తెప్పలేదు, జనాలకు ఇచ్చుకుంటూ పోయా 2,70,000 కోట్లు నేను పంచాను అంటే ఒక్కటే ఫండమెంటల్ క్వశ్చన్. 2,50,000, 2,70,000, 2,60,000 దాకా ప్రతి సంవత్సరం బడ్జెట్ పెట్టారు కదా గత ప్రభుత్వం. మరి 5 సంవత్సరాల్లో బడ్జెట్లో పెట్టిన 10 లక్షల కోట్లు సుమారుగా, అప్పు తెచ్చిన 9,70,000 కోట్ల చిల్లర. ఇవన్నీ మరి ఏమైపోయాయి? రాష్ట్ర సంపద ఏమైపోయింది? 2,70,000 కోట్లు పంచాను ప్రజలకి అని ఇంకే పథకం లేదు. పోలవరానికి నిధులు లేవు, నీటి పారుదల ప్రాజెక్టులకు నిధులు లేవు. ఏ పథకానికి నువ్వు నిధులు ఇచ్చిన పాపానే పోలేదు. ఇక బడులకైతే నాడు నేడు అని చెప్పి అది పెద్ద బోగస్. లక్షలాది మంది విద్యార్థులను చదువుకు దూరం చేశారు. 5-6 గ్రామాల పాఠశాలను క్లబ్ చేసి టీచర్లని నియామకం చేయకుండా పిల్లల్ని చదువుకు దూరం చేశారు. ఒక ఉద్యోగం ఇవ్వలేదు, కనీసం టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. ఆ ఉద్యోగస్తులకి మాట ఇచ్చే ఏముందన్న, అది వారం రోజులు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో నేను అసలు దాన్ని ఇచ్చేసేద్దాం అన్నారు. వచ్చిన తర్వాత ఏమన్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉండి, అది మాకు ఇంత అవగాహన లేదు, అదే మేము మొట్టమొదటి నుంచి మొత్తుకునేది కూడా అదే. వైసీపీ నాయకుల జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మొదలుపెడితే ఎవరికి అవగాహన లేదు. ప్రభుత్వం అంటే ఏంటో, నడపటం అంటే ఏందో తెలియదు వాళ్ళకి. ఏంటంటే ఏదో ఒక కంపెనీ కనుక మనం కబ్జా చేసుకొని ఎవరి దగ్గర లాక్కొని పార్టీని లాక్కున్నట్టు, పార్టీ పేరు కూడా మంది కాదు కదా, ఎవరో పెట్టుకుంటే శివకుమార్ అనే అతను లాక్కొని ఆ కంపెనీని అయితే ఏదో రకంగా కిందన వేసి వాడికాడు ఈడికాడు ఏదో రకంగా డబ్బులు అవసరమైతే బెదిరించో పెట్టుబడులు పెట్టుకొని లాగించుకొని ఆ కంపెనీ అయితే మీరు చేయగలుగుతారు. కానీ ప్రభుత్వం వల్ల నడపడం మీ వల్ల కాదనే మొట్టమొదటి మొత్తుకుంటున్నాం. ముఖ్యంగా మీరు చేసిన దానిలో అతి తీవ్రమైన ద్రోహం బీసీలకు. ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా సాహసం చేయలేడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మూర్ఖంగా నేనేదంటే అదే, నాకు ఎవడో లెక్కలేదు అన్నట్టుగా చేసి పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో
33% రిజర్వేషన్ మాకు ఉన్న దాన్ని బీసీలకి దాన్ని తీసేసి 22% పెట్టి నువ్వు ఎన్నికలకు వెళ్ళావు. అది కూడా ఎన్నికల సక్రమ ప్రజాస్వామ్యంగా ఎక్కడ జరిగినాయి? మొత్తం మీరే అన్నీ నామినేషన్ వేసడానికి కొన్ని వస్తే వాళ్ళని అదిరించి బెదిరించి కొట్టి తిట్టి అవసరమైతే నరికి చంపి మొత్తం మీద మీరు మొత్తం గెలుచుకున్నారు. కానీ మా బీసీల పదవులు మొత్తం పోయినాయి కదా. 33% అయితే లక్షలాది మంది మా పదవులు వచ్చాయి. పంచాయతీ ప్రెసిడెంట్లు, నెంబర్లు, లేకపోతే కౌన్సిలర్లు, లేకపోతే వీళ్ళందరూ చైర్మన్లుగాను వచ్చాయి మాకు. అవి మొత్తం పోయినాయి. తర్వాత దానికి వేరే ఇంకొక నాటకం ఏమని ఆడారు, మేము బీసీలకు బ్రహ్మాండంగా 56 కార్పొరేషన్లు పెడుతున్నాం, 750 పదవులు జిల్లాకి ఒక డైరెక్టర్ని ఇస్తున్నాం అని చెప్పి అదొక పెద్ద బోగస్. ఒక నిధులు అవి ఇచ్చారు, పదవులు అయితే ఇచ్చారు కానీ నిధులు లేవు, వీధులు లేవు, కుర్చీలు లేవు, ఒక కనీసమైన వాళ్ళకి ఒక ఆఫీస్ కూడా లేదు, ₹1 నిధులు ఇవ్వలేదు. పైగా బీసీలకు అంతకుముందున్న బీసీలకు ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ని అనేక రకాలుగా బీసీలు ఆ కార్పొరేషన్ ద్వారా లోన్లు, రకరకాల వస్తువు ఇది ట్రాక్టర్లు, లేకపోతే కార్లు, లేకపోతే ఇంకోటి వాళ్ళకి కావాల్సిన సామాగ్రి ఆ లోన్ల ద్వారా తెచ్చుకొని మళ్ళీ వాటి వీళ్ళు వ్యవసాయానికి రకరకాలుగా ఉపయోగించుకొని కొంచెం ఉపయోగపడేవి. అది పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ రాష్ట్రంలో గతంలో ఉన్న పథకాలు మొత్తం నిర్వీర్యం. బీసీ కార్పొరేషనే కాదు, ఎస్సీ ఎస్టీలకు 26 పథకాలను పూర్తిగా రద్దు చేశారు. ఇంకేంటి మీరు చేసింది? మీరు గుండె మీద చేసుకుని ఆలోచించాలి. బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు బడ్జెట్ చదివేటప్పుడు అచ్చం ఇక స్వయం ప్రకాశంగా ముఖ్యమంత్రి గారిని పొగట్టడం, పరనింద, చంద్రబాబును విమర్శించడం తప్ప, బడ్జెట్లో ఆ అంకెల గారడి తప్ప ఏదైనా బడ్జెట్ వివరంగా చదివగలిగాడా, వివరంగా చెప్పగలిగాడా? అంతా కాకి లెక్కలు. ఉన్న అంకెలను అటు తిరిగి ఇటు తటికి మార్చి ఒకటి తగ్గించి ఇంకోదానికి ఒకటి పెంచి వేసి ఇచ్చింది తప్ప మీరు బడ్జెట్కి అసలు బడ్జెట్ కంటే రూపకల్పన అంటేనే మీకు అర్థం తెలియదు. అటువంటి వాళ్ళు మీరు ఇంకా బడ్జెట్ 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది అందుకే కదా. ప్రజాస్వామ్యం అక్కడ ఉంది గత 5 ఏళ్ళు. ఎంత దారుణంగా మీ రాష్ట్రంలో మీరు ఆఖరికి ల్యాండ్ టైటిలింగ్ అని చట్టం తెచ్చి ప్రజలను భయపెట్టి భయం గుప్పిట్లో గుబగుబలాడుతూ బతికిపోయారు ప్రజలు. ఎట్నో కూటమి ప్రభుత్వం గెలిచింది కాబట్టి బతికారు, లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ అల్లాడిపోయారు. వాళ్ళ భూములు ఇటుపోతే ఏం లాక్కుంటారు ఈ భూములని. అప్పటికే ఆల్రెడీ ఈ రాష్ట్రంలో జరిగిన దోపిడీ ఎప్పుడైనా జరిగిందా? గత 5 ఏళ్ళలో ఉచిక దోపిడీ, మద్యం దోపిడీ, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా. ఎంత అన్యాయం బాబు, మీకు దండం నాయన. లిక్కరు మద్య నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి దశల వారీగా మద్యం నిషేధం చేస్తాం, భారీగా షాక్ కొట్టిస్తాం, పెంచి అని ఉన్నాయి. ఆ పాత ఉన్న అధికారికంగా ఇండియా మొత్తం, భారతదేశం మొత్తం ఉన్న బ్రాండ్ మొత్తం తీసిపన్నుకి సొంత గ్యాలరీలు మీ మనుషులే, దానికి తయారు చేసేది మీ మనుషులే, బాటిల్స్ మీ మనుషులు తయారు చేయాలి, మొత్తం నింపి తోలేది మొత్తం మీరే, ఆ షాపులు కూడా మీరే, అమ్మేదాకా మీరే, మీ మనుషులే, మీ కార్యకర్తలే. మద్యం గత రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జరిగిన మద్యం మాఫియా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే అతిపెద్ద పెద్ద స్కామ్ ఇది. బయట పడదా, చట్టాల్లో ఏముందో మరి ముందు ఏం జరగకపోతే చూద్దాం, వెయిట్ చేద్దాం. అదంతా వెయిట్ చేసి గతంలో వీళ్ళు చేసిన దుర్మార్గాలు బయటకు వస్తాయి. అవి కూడా వేకెన్సీ భూములు. ఆఖరికి ఈ మధ్యకాలంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, లేకపోతే ఆఖరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా భూములు కొల్లగొట్టేశారు. అక్కడని అటవీ భూములు మొత్తం కబ్జా చేశారు, ఆక్రమించుకున్నారని చెప్పి. కొడాలి నాని అయితేనే గుడివాడలో, ఇక్కడ వల్లభనేని వంశీ వాళ్ళు కూడా భూములు ఆక్రమించుకున్నారు, ఉసుక కొట్టేశారు, పొలాల్లో ఉన్న కట్టల మీద మొత్తం మట్టి తోలేసుకున్నారని చెప్పి అనేకమైన వస్తున్నాయి. ఇవన్నీ ఏమవుతాయో ఇదంతా చట్టం తన పని తను చేసుకుపోయింది. కానీ అసలు మన హయాంలో చట్టం అనేది ఉందా? ఇళ్ళలోకి పోయి ఆఖరికి గోడలు దిగిపోయి పోలీసు అరెస్ట్ చేశారు. ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ రకంగా లేదుగా. చట్ట ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు, ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నారు, అయ్యా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నట్టు అరెస్ట్ చేస్తున్నారు, తీసుకొస్తున్నారు, కోర్టులో పెడుతున్నారు. మీరు అట్లా కాదు కదా, తిప్పి వాళ్ళని అర్ధరాత్రి ఎక్కించుకొని గోడలు దిగిపోయి తీసుకురావడం, అది కూడా కారణం లేకుండా, సరైన సహేతుకమైన కారణం లేక, అందుకే మీరు పెట్టిన కేసులు మొత్తం నిలబడక అందరూ బయటకు వచ్చేసారు. అయితే ఇంకొకటి, పాపం చచ్చిపోయి ఏ లోకంలో కోడెల శివప్రసాద్ గారు, ఆయన హోంమంత్రిగా అంతకంటే ముందు చాలా 3-4 రకాల మంత్రి పదవులు చేశాడు. ఆయనకంటూ ఒక స్టేట్ మొత్తంలో ఒక విలువ అనేది ఉంది, పల్నాటి పులి అనే బిరుదు కూడా ఉంది దానికి. అటువంటి ఆయన మీద దొంగతనం, ఒక స్పీకర్కి ఆయన ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ని
తీసుకెళ్తే తీసుకెళ్ళండి, లేదా మాకు పంపలేదని నోటీసులు ఇవ్వండి, తెప్పించుకోండి, అది వేరు. దొంగతనం చేశాడని చెప్పి ఎంత నీచంగా ఆయన మీద నిందలేసి అవమాన భారానికి ఆయన అవమానానికి గురై అవమాన భారంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అది ప్రభుత్వం చేసిన హత్య లాంటిది. అది ప్రజలందరికీ తెలుసు. ఎంతమంది ప్రభుత్వ హింసకి, రాజ్య హింస, అనేక మంది సామాన్యమైన పేదవాళ్ళు కూడా ఏదైనా పోస్టు చేస్తే ఆ పోస్టు చేసిన వాళ్ళని పట్టుకొని జైల్లో పెట్టడం, ఇన్ని కేసులు పెట్టి చేశారు. ఎప్పుడూ లేదు చరిత్రలో. అదంతా అయిపోయింది కాబట్టి మీకు చూసి ప్రజలు ఓహో వీళ్ళు పరిపాలనకు పనికిరారు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు నాకు 40% ఉంది, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. మీరు ముందు అసలు మాట్లాడండి. ఆ అసెంబ్లీలోకి వెళ్ళి మీరు మాట్లాడండి. మీకు మైక్ ఇవ్వకపోయినా మీరు మాట్లాడే అవకాశం మీకు ఇవ్వకపోతే ప్రజలు చూస్తున్నారు కదా, ప్రజలు డిమాండ్ చేస్తారు. ప్రజలు చేయాలి డిమాండ్. మీకు అసలు ముందు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి. 20 సీట్లు 30 సీట్లు ఇస్తే మీకు ఆటోమేటిక్ వచ్చేది. రాలేదు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కొన్ని ఉన్నాయి, లేవు, దానికి అది లేదు ఇది లేదని ఆ లోతులు పోకర్లా. మీరు ఉన్న 11 మంది మీరు అసెంబ్లీలోకి పోయి మాట్లాడాలి కదా. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇవ్వకపోతే ప్రజల నుంచి వచ్చింది డిమాండ్. నాయకుడు అనేవాడు ప్రజల నుంచి వస్తాడు ఎప్పుడైనా. మీరు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదు కాబట్టి మీకు అన్నీ తెలియవు. మీరు ఒక సాక్షి ఛానల్ పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు పెట్టిన రాజశేఖర రెడ్డి గారి పేరు మాత్రం తీసుకురావద్దు. మీతో ఆయన చనిపోయి దేవుడు మహానుభావుడు అయిపోయాడు. ఆయన ప్రజలకు ఉపయోగపడే పనులు చేశాడు. మీరు డబ్బులు వేసినంత మాత్రమే ఓట్లు వస్తాయని చెప్పి మీరు ఒకటే నిర్ణయించుకున్నారు. శాశ్వతమైన పనులు ఒక్కటి చేయలే. అయితే రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు ఇప్పుడు చనిపోయినా కూడా నీళ్ళు గుర్తుపెట్టుకున్నారంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రీంబర్స్మెంట్, ఈ రెండు ఆయనకి 2 కళ్ళులాగా బతికున్నన్నాళ్ళు ఈ ఆయన పేరు సృష్టిన్నన్నాళ్ళు ఉంటుంది. ఎన్టీఆర్ గారు ఆయన పేదల కోసం సంక్షేమ పథకాలకి ఆద్యుడు ఆయన. పక్కా గృహ నిర్మాణాలకు కానీ సంక్షేమ పథకాలకు కానీ ఈ దేశంలోనే ఆద్యుడు ఆయనే. ఆయన ఫస్ట్ అసలు శాశ్వతంగా గుర్తింపోతారు ప్రజల్లో. మీరేం చేశారని ప్రతిదీ మీరు లాక్కోవటం, దాచుకోవటం, దోసుకోవటమే కదా. భూదోపిడీలు ఈ రకంగా జరిగినాయా? ఇవన్నీ పక్కన పెట్టి ఇక ప్రతిపక్ష కాడికి వచ్చేసరికి మీరు ఎందుకని అసెంబ్లీకి పోకుండా హోదా ఇవ్వమని డిమాండ్ చేస్తారు? ఇది ఎక్కడ డిమాండ్? అసలు ప్రపంచంలో ఎవరు చేయరు ఇట్లా, ఎవరు అనరు, ఇలా అడుక్కోరు. ఇంకొకటి, అసలు అసెంబ్లీకి రాను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పి కోర్టులో కేసేసాను. ఆ కోర్టు సమానం చెప్పాలి. అదేదో వాళ్ళు చెప్తే ఏమైనా చేసుకుంటారు, ఏమైనా చేసుకోము, వాళ్ళు ఏదైనా నన్ను సస్పెండ్ చేస్తారు, చేసుకోమని చెప్పి అన్నాడు. మళ్ళీ అసలు అసెంబ్లీకి ఎందుకు పోయారు మీరు? పోయారు, పోనీ మంచి సంతోషం, పోతున్నారు అనుకున్నాం. కానీ పోయిన తర్వాత ప్రజా సమస్యల మీద డిమాండ్ చేయాలన్నా? మా నాయకుడు ప్రతిపక్ష హోదా లేదని మిగతా ఎమ్మెల్యేలు మొత్తం అది జాయింట్ సెషను, గవర్నర్ ప్రసంగం. మీరు డిమాండ్ ఆ గవర్నర్ ప్రసంగంలో కూడా ఇంతకుముందు ఎంతోమంది గవర్నర్ ప్రసంగం కూడా అడ్డుకున్నారు, గొడవలు చేశారు, చించేశారు పేపర్లు. కానీ ఏ విషయాల మీద? ప్రజా సమస్యల మీద. తెలంగాణ హైదరాబాద్లో ఉమ్మడి అసెంబ్లీలోనే ఉన్న వాళ్ళు ప్రత్యేక వాళ్ళకు ఆకాంక్షలు, ప్రజల ఆకాంక్షలతో వాళ్ళు ఉద్యమ రూపంలో వాళ్ళు చేశారు. ఉమ్మడి ప్రతి అసెంబ్లీలో కూడా చేస్తారు. ఎలా? ప్రజా సమస్యల మీద. ప్రజలకు ఏదైనా భారం అవుతున్నా ప్రభుత్వం ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాటిని ఉదహరిస్తారు, వాటి మీద ఫైట్ చేస్తారు, నిరసన జరుపుతారు, వాకౌట్ చేస్తారు. ఇది ఎక్కడికి పోవాలా? మీరు ప్రతిపక్ష హోదా మా నాయకుడికి మిగతా నాయకులు ఎత్తరు పోయి అడిగారంటే మీరు మీ నాయకుడి కోసమే ఉన్నారు. మిగతా వాళ్ళు ప్రజల కోసం లేరు. మిమ్మల్ని గెలిపించిన 1,00,000 మందో, 1,50,000 మందో, 2,00,000 మందో ఓట్లేసి గెలిపిస్తారు ఒక్కొక్క నియోజకవర్గంలో కదా. వాళ్ళ తరపున మీరు మాట్లాడలా? మీరు రేపు నియోజకవర్గాలకు వెళ్ళి ఏం చెప్తారు సమాధానం ప్రజలకి? మీరు చేస్తుంది మీ నాయకుడి కోసమే కదా, మీ నాయకుడి కోసం చేసుకోండి, ఈసారి మీరు ఓట్లు ఎట్లా చెడుగుతారో మేము చూస్తాం అని చెప్పి ప్రజలు అడుగుతారు మిమ్మల్ని రేపు పొద్దున. అది అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ఒక వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, ఆయన గురించి మాట్లాడాలి. ఈరోజు నేను ఆయన మీడియా సమావేశం చూసా. శైలజనాథ్ గారు కాంగ్రెస్ నాయకులు, పక్కా కాంగ్రెస్ నాయకులు, మంచి వ్యక్తిగతంగా మంచివాడు. 20-25 సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నాం మేము. అంత మంచి వ్యక్తి సడన్గా దాదాపు 1 మంత్ లేకపోతే 20 days బిఫోరు ఒక దానిలో ఇంటర్వ్యూ చూశాను నేను. మా కార్యకర్తలు ఖాళీగా ఉంటేట ఏదో పని చేయాలి, మేము మరి బతకాలి కదా, మాకు జరగాలి కదా, ఏదో ఒకటి చేయకపోతే ఎట్లా అని చెప్పి అడుగుతున్నారు. అందుకని నేను ఏదో ఆలోచన చేయబోతున్నాను రేపో మాపో అంటే, నేను సరే కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఏదన్నా ప్రజా ఉద్యమాలు చేస్తారు, వాళ్ళకి కూడా ఒక పని కల్పిస్తారని మేము అనుకున్నాం. కానీ వైసీపీలోకి పోయి వాళ్ళకి ఏదన్నా
ఆధారం చూపేటువంటి ఇక వైసీపీలకు పోతే అది డబ్బున్న పార్టీ కాబట్టి ఏదైనా వాళ్ళకి ఏదైనా దౌర్జన్యాలు చేసుకొని డబ్బు సంపాదించుకోవటం, భూములు సంపాదించుకోవటం ఇలాంటి వాటి కోసం పోయింది. మీరు శైలజనాథ్ గారు, మీకు ఆ పార్టీ మీ ఒంటికి పడదు. మీరు ఎక్కువ రోజులు అందులో ఉండలేరు ఆ పార్టీలో. ఎందుకంటే మీ వ్యక్తిత్వం మేము 20-25 ఏళ్ళుగా మీరు రాయలసీమ అయినా అది పల్నాడు లేకపోతే బాపట్ల గుంటూరు జిల్లా అయినా మేము 25-30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం సార్ మిమ్మల్ని. మీరు ఆ పార్టీలో నిలవలేరు. ఎందుకంటే పైగా ఇవాళ మీరు ప్రెస్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద సార్ ప్రభుత్వం మీద విమర్శలు చేయొచ్చు, కానీ మీరు ప్రమాణం చేసినప్పుడు మీరు అంతఃకరణ శుద్ధితో అన్నారు కదా, అంతఃకరణ శుద్ధితో అని ప్రమాణం చేశారు. మీరే మాట తప్పుతారా? మీరు ఇలా మాట్లాడచ్చా, అలా మాట్లాడచ్చా? పైగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వమన్నారు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి ఆపితే ఇప్పుడు నేను మీ గురించి అసలు మాట్లాడేవాడిని కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వమన్నారు కాబట్టి ఏం ఫాలో అవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వాలంటే ఏం ఫాలో అవ్వాలో మీరే చెప్పాలి. అంటే సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని, దశల వారీగా చేస్తానని చెప్పి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి అదే మద్యపాన నిషేధం అని చెప్పిన వ్యక్తి సొంతంగా మద్యం తయారు చేసి అమ్మేయటమే కాకుండా అదే మద్యాన్ని మరో 25 ఏళ్ళు తాగమని 24,000 కోట్లు 1,000 కోట్లు అప్పులు తీసుకొచ్చాడు. దాన్ని ఫాలో అవ్వాలా? ఇప్పుడు ఈ ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి ఇస్తా అని చెప్పి దశల వారీగా 5 ఏళ్ల పాటు ఇచ్చుకుంటూ పోయినందుకు దాన్ని ఫాలో అవ్వాలా? ముఖ్యంగా అసలు మీరు అంతఃకరణ శుద్ధం, మనసు ప్రశాంతంగా శుభ్రంగా ప్రశాంతంగా ఉండాలన్నారు కదా. ఆ ప్రశాంతత రాష్ట్ర ప్రజలకు ఉందా? గత 5 ఏళ్లలో దళితులను ఎంతమందిని చంపింది? ఒక ఎమ్మెల్సీ, తన పార్టీలో ఎమ్మెల్సీ దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తే ఆయన పక్కన కూర్చోబెట్టుకుని మీటింగ్లు చెప్పాడు. ఎలక్షన్ దాకా కూడా నిన్న అసెంబ్లీలో కూడా పక్కన ఉమ్మడి సెషన్లో అసెంబ్లీ పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అతను సస్పెండ్ చేశాడా? ఏం చేయలేదు కదా. అదిగాక అతను జైల్లో నుంచి బయటకు వస్తే ఆయన్ని పూలతో ఊరేగించారు. పాపం డాక్టర్ అసలు విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ కరోనా టైంలో మాకు మాస్కులు ఇవ్వండి, మాస్కులు లేకపోతే మేము వాళ్ళకి పరీక్షలు చేయాలి కదా, మేము చచ్చిపోతాం, మాస్కులు సప్లై చేయండి ఈ ప్రభుత్వం అని చెప్పి గట్టిగానే అడిగాడు. ఆయన కొత్త పరుషంగా గట్టిగా అడిగాడు. ఆయన బాధ వచ్చి చచ్చిపోతామని బాధ. కానీ దానికోసం ఆయన్ని ఎన్ని విధాలు హింసించారు. వాళ్ళ తల్లిని ఆయన్ని విమర్శించి రోడ్ల మీద చొక్కా లేకుండా తిప్పి రోడ్డు మీద తొలియాడేలాడు చేసి పిచ్చోడి చేసి హాస్పిటల్ వేసి చివరికి తనకంతలు తను చచ్చిపోయేలాగా అది కూడా ప్రభుత్వ హత్యే. ఇక్కడ బాపట్ల జిల్లాలో ఒక గౌడ యువకుడు, బీసీ యువకుడు, 14 ఏళ్ళ కుర్రోడు, 13-14 ఏళ్ళ కుర్రోడు, అరే మా అక్కని ఎందుకు మీరు అంతా గొడవలు చేస్తున్నారు, దారిని పోతుంటే మా అక్క వెంట పడుతున్నారని అన్నందుకు ఆ కుర్రోడిని పట్టుకుని గోతంలో కట్టేసి బతికుండగానే పూర్తిగా కొట్టి గోతంలో కట్టేసి ప్రాణం పోకముందే తగలబెట్టేశారు. ఒక్కనాడు ఏ విషయంలో నేను చెప్పి ఈ 5-6 విషయాలే కాదు, 100 విషయాలు జరిగినాయి. ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడి ఏంటిది ఇది తప్పన్నారా? వీళ్ళు బూతులు తిరుగుతుంటే అసలు బూతులు పుట్టించింది ఆ వైసీపీ పార్టీ. అందుకే ఆ పార్టీలో మీరు విమడు స్వామి అని చెప్పి చెప్తున్నాను నేను. ఆ బూతులు పుట్టించిన పార్టీలో మీరు ఎలా ఎమురుతారు? ఇంతమంది బూతులు తిరుగుతుంటే ఒక్కొక్కళ్ళు పెళ్ళాలని వాళ్ళ కుటుంబాల్లోకి పోయి వాళ్ళ బెడ్రూమ్లు దూరి తిరుగుతున్నప్పుడు నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఖరికి అధికార ప్రతినిధులు, కార్యకర్తలతో సహా ఆ బోరుగడ్డ అనేది కార్యకర్త. అతను మరి కాకపోతే మా కార్యకర్త కాదు, అతను మాట్లాడితే మాకు సంబంధం అని చెప్పలా. అతను ఓన్ చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే మిమ్మల్ని ఇళ్ళకి వచ్చి మిమ్మల్ని నరికి చంపి 5 నిమిషాలు చంపేస్తాను, వాళ్ళు 2-3 అన్నాడు. మీ ఇళ్ళకి వచ్చి రేపు రకరకాల ఆ భాషలు మనం మాట్లాడలేము. ఎంత భయంకరంగా జరుగుతున్నప్పుడు వాళ్ళు మేము మాట్లాడలేదు. అప్పుడు మీరు కూడా రాష్ట్రంలో ఉన్నారు, చూశారు కదా. ఇవన్నీ చూసి మీరు ఎలా వెళ్ళారు ఆ పార్టీలోకి? మాకు అర్థం కావట్లా. వెళ్ళారు, మీ వ్యక్తిగత విషయం. కాకపోతే ఏం నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డిని చూసి? తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకున్నప్పుడు మీరు కూడా అందులో ఆ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేనే కాదు మంత్రిగా కూడా ఉన్నారని నాకున్న అవగాహన. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఉన్నారని నాకు ఒక అవగాహన ఉంది. మరి మీరు కూడా మంత్రిగా కూడా ఉన్నారని. మరి రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని అడ్డు పెట్టుకునేగా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు సంపాదించుకోని చెప్పి సుప్రీంకోర్టు దాకా కేసు పోయి సుప్రీంకోర్టు 43,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది, ఇది వైట్ కాలర్ నేరం, ఇటువంటి వాళ్ళని క్షమించకూడదు అని చెప్పని సీరియస్గా కామెంట్ చేసింది మరి అది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద మచ్చపడిపోయినా కూడా ఏదో కొంతమంది అధికారులను తీసుకెళ్లి జైల్లో పెడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టించింది కూడా ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి చేత జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఆయన పేరు పెడితే మనం బయటికి రాలేము, కాంగ్రెస్ పార్టీని కూడా తిట్టచ్చు, మనం బయటపడవచ్చు.
అని ఆ మంత్రులు ఇరికిచ్చారు, రాజశేఖర గారిని కూడా ఇరికిచ్చారు. అది మీకు తెలుసు కదా. సరే, డబ్బు ఈరోజు సంపాదించిన రాజకీయాలు అవినీతి లేనిది ఎక్కడ అని మీరు సమర్థించుకున్నారు అనుకోవచ్చు. ఇది ఎక్కడికి వెళ్ళండి, ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు మీరు, అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి మాట్లాడతారు మీరు. ఎంతో అద్భుతంగా మీరు మాట్లాడుతుంటే మాకు కూడా వినాలనిపిస్తుంది. అటువంటి మీకు ఈ మాత్రం అవగాహన లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి అసలు రాజ్యాంగం పట్ల ఉన్న అవగాహన ఏంటి? ఆయనకున్న అసలు అభిప్రాయం ఏంటి? రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల ఆయనకి గౌరవం ఉందా? ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఆయన చట్టసభల్లో గెలిచినాడు కాబట్టి, ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళాలి. ఆయన వెళ్ళనంటున్నప్పుడు ఇంకెలా ఉంది? ఆయన రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు అనుకోవాలి. మిగతా అన్నీ వదిలిపెడదాం. కోర్టులో వందల వేల కేసులు, మట్టికాయలు వేసిన కేసులు గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఏ ప్రభుత్వానికి అంత మచ్చ కోర్టుల ద్వారా రివర్స్ రాల. ఆఖరికి కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచితే ఎవరూ మాట్లాడింది లేదు. మాట్లాడదామంటే నోరు నొక్కేశారు. బయటకు వస్తే కేసులు, మాట్లాడితే కేసులు, రాజ్యహింస. వాడిని చేసుకొచ్చి స్టేషన్లో పెట్టడం, బెదిరించడం, అవసరమైతే వాలంటీర్ల వ్యవస్థ ఒకటి తీసుకొచ్చి, అసలు ఎక్కడైనా ఉందంటే బీసీలు ఎందుకు మిమ్మల్ని వ్యతిరేకించారు? వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం ద్వారా సచివాలయ వ్యవస్థను మార్చి ఆఖరికి పంచాయతీ ప్రెసిడెంట్లుగా వేలాది మందితో గ్రామంలో గెలిచిన అతనికి సంతకానికి విలువ లేదు. 5,000 ఇచ్చి నువ్వు పెట్టుకుని నీ కార్యకర్త అనే ఒక వాలంటీర్కి వాడి సంతకం చెల్లింది, అతని సంతకం. పంచాయతీ ప్రెసిడెంట్కి విలువ లేదు. ఆఖరికి ఎమ్మెల్యే సంతకానికి కూడా విలువ లేకుండా ఆ వ్యవస్థను సర్వనాశనం చేశారు. పంచాయతీ వ్యవస్థ అంటే ఏంటి? ఈ దేశానికి పల్లెటూళ్ళే పట్టుగొమ్మలు అని మహాత్మా గాంధీ గారు ఎప్పుడూ చెప్తే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఎన్టీ రామారావు గారు డిమాండ్ ప్రకారం మీరు ఇచ్చిన అయిపోయిన కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలో చేసిన చెప్పని నేను బీసీలకు 33% రిజర్వేషన్ ఇస్తాను అని ఎన్టీఆర్ గారు గొంతెత్తి గళమెత్తి అరిస్తే అప్పుడు ఈయన డిమాండ్ ప్రకారం మహానుభావుడు దివంగత రాజీవ్ గాంధీ గారు కేంద్రంలో 3 అంచెల వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీ వ్యవస్థను ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థకి 33% రిజర్వేషన్ కల్పించి బీసీలకి అధికారికంగా హక్కుగా మాకు బీసీలకి వచ్చిన ఆ హక్కుల్ని గత ప్రభుత్వం ఏం చేసింది? రిజర్వేషన్లు తగ్గించి పంచాయతీ ఎన్నికలు జరిపించింది. ఏ ముఖ్యమంత్రి సాహసం చేయగలిగేవాడా ఇంకో రాష్ట్రంలో? ఇంకా అసలు పక్క రాష్ట్రంలో 42% పెంచుతామని వాళ్ళు అంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం, మీరేమో ఉన్న ఈ తగ్గించి మీరు 22% తగ్గించేదా? వేలాది పదవులు బీసీలకి పంచాయతీ ప్రెసిడెంట్లు, పంచాయతీ నెంబర్లు నాయకత్వం లేకుండా చేశారు మాకు. అందుకే కదా బీసీలు ఎంత వ్యతిరేకించింది మిమ్మల్ని. మళ్ళీ మీరు ఏం బీసీలను ఉత్తరిస్తున్నారని మొన్న ఏమన్నా అసెంబ్లీకి పోయి బీసీల గురించి పోరాడి మీరేమన్నా బయటకు వచ్చారా? వాకౌట్ చేశారా? కాదుగా. ఆయనకి పదవి కావాలని, ప్రతిపక్ష హోదా కావాలని. ఆ ప్రతిపక్ష హోదా ఉంటే ఏంటి మాకు, లేకపోతే ఏంటి? మీరు అసెంబ్లీలో మాట్లాడుతుంటే మీ మైకు కట్ చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వానికి మా కుట్రడం కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తాం. మీరేంది మైక్ ఎవరు అని స్పీకర్నైనా విమర్శిస్తాం. మీరేంది అసలు అసెంబ్లీకి పోం, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే పోతానని చెప్పి మీరు కోపం ఉండవండి. ఇక పూర్తిగా అసలు మేము రాము. ఇక అది కూడా మొన్న కూడా ఎందుకు వెళ్ళారు? అదేదో స్పీకర్ గారు ఏదో రాజ్యాంగం ఉప స్పీకరు, అదే డిప్యూటీ స్పీకర్ గారు వాళ్ళు ఇద్దరు కూర్చొని ఒక ప్రకటన చేశారు. మీరు 60 రోజులు రాకపోతే మీకు పదవులు ఊడిపోతాయి, తీసేస్తామని. అంటే అందులో రాజ్యాంగంలో ఉందని చెప్పారు. అది మీరు చూసుకోలేదేమో. అది చూసుకొని భయపడిపోయి మీరు ఒక అటెండ్ చేసుకుని వద్దన్నారు. అది కూడా అది స్పీకర్ గారి ఆధ్వర్యంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు కాదు, ఉమ్మడి సమావేశాలు గవర్నర్ ఆధ్వర్యంలో. అది మాత్రం అది అటెండ్ అయినట్టు కాదు, అది లెక్కలోకి రాదు అంటున్నారు. ఆ తర్వాత ఏం జరిగిద్దో పోరో తర్వాత ప్రజల కోసం పోండి. ఈ పదవులే అడిగిపోతాయి. మీ గెలిచారు ప్రజల్లో, ఆ ప్రజల కోసం మీరు పోరాడాలి కదా. అది లేకుండా, అందుకే నేను అంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి మీలాంటి సీనియర్ చేరేరుగా ఇక్కడి నుంచి మీరైనా చెప్పండి అని, కొన్ని సలహాలు ఇవ్వండి. శైలజనాథ్ గారు మీరు ఒకళ్ళు, బొత్స సత్యనారాయణ గారు ఒకళ్ళు సీనియర్ నేతలు ఉన్నారు కదా, మీరన్నా చెప్తే కొంత మార్చుకొని మీరు ఎప్పుడైనా ప్రజా ఉద్యమాలు చేస్తేనే ప్రజలు గుర్తించి మళ్ళీ ఏమన్నా ఓటు పెరిగింది. 40% ఓట్లు వచ్చినాయని వాళ్ళందరూ పాటలు పాడుతుంటే రోజు పాట పాడుతూనే ఉంటారు అధికార ప్రతినిధులు, లేకపోతే వైసీపీ ఏ కార్యకర్త నాయకులైనా. కానీ వాళ్ళ శైలజనాథ్ గారు మీలాంటి వాళ్ళు కూడా వచ్చి 40% ఓట్లు ఏడున్నాయండి? ఇప్పుడు ఉన్నాయని 40% ఓట్లు అలాగే ఉన్నాయి, రాసి ఇవ్వగలరా? ఇప్పుడు గట్టిగా మీరు గొండ్ల మీద చేసుకొని చెప్పగలరా? ఈయన 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్న ప్రవర్తన, ఆయన వ్యవహార శైలి,
ఇవన్నీ చూశాక రోజుకు 1% చొప్పున 9% ఓట్లు తగ్గిపోయి నాకున్న ఒక అంచనా. రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తిగా 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలను చాలా దగ్గరగా చూస్తున్నాను. శైలజానాథ్ గారు, రాజశేఖర రెడ్డి గారు, అంతకంటే ముందు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాంచి నాకు కొంచెం అవగాహన ఉంది. తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు మారిన తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వీళ్ళంతా ముగ్గురు మారినప్పుడు అప్పుడు నాకు అవగాహన ఉంది బ్రహ్మాండంగా. రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు పాదయాత్రప్పుడు బ్రహ్మాండమైన అవగాహన. పాదయాత్ర అప్పుడు మేము కూడా జేజేలు పలికిన వాళ్ళమే. అంత దాకెందుకండి, నిన్న 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీసీలకు డబ్బులు వేస్తుంటే ఈ చేనేత కార్మికులకి 24,000, ఆటోలకు 10,000 ఇస్తున్నప్పుడు ప్రతి పథకానికి మేము కూడా ఆయన ఫోటోకు పాలాభిషేకాలు చేసి జేజీలు పలికాము మొదటి సంవత్సరం. రెండో సంవత్సరం తిరిగి వచ్చేసరికల్లా ఇక ఒక్కొక్కటి ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ప్రజలు ఈ చదువుకున్న యువత గురించి కానీ ఇవన్నీ లేవు. ఆయన చెప్పింది ఆయన వేరే, ఆయన అంతా వ్యవహార శైలి అంతా వేరుగా ఉంది. ప్రజలతో సంబంధం లేకుండా డబ్బులు అయితే చాలు, నాకు ఓట్లు కావాలి, నేను డబ్బులు ఇస్తే మీరు నాకు ఓట్లు వేయండి అనే విధానంతో ఉంటే ప్రజాస్వామ్యం ఇది. నా ఓట్లు ఎలా సపోర్ట్ చేయగలం? అందుకే అప్పటి నుంచి వ్యతిరేకించడం మొదలుపెట్టాం. ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ ధోరణి కాదు, డబ్బులు ఇవ్వండి కాదంటలేదు, మీరేం మీ జబ్బులో ఇవ్వట్లా. కానీ అసలు ఉద్యోగాలు చదువుకున్న పిల్లలు ఏమైపోవాలి? గంజాయి అసలు రాష్ట్రం మొత్తం అప్పటికే స్టార్ట్ అయిపోయింది 3 ఏళ్ల క్రితమే. అప్పటి నుంచే భయపడిపోయాయి కదా. చివరికి ఇంకా ల్యాండ్ టైటిల్ చట్టం తీసుకురావటం, అద్దురాళ్ల మీద బొమ్మ వేయటం, ఆఖరికి వీళ్ళ కాగితాల మీద కూడా ఎవరిదో ఆస్తులు ఉన్న మా ఆస్తికి మరి ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంచటం ఏంటి? ఆయన ఫోటో అసలు మీరు ఇచ్చే ప్రతి దానికి బొమ్మలు, మీరు ఏ కార్డు ఇచ్చినా ఏ కాగితం ఇచ్చినా గవర్నమెంట్ నుంచి ఆ బొమ్మలు పిచ్చింది. ఆ బొమ్మలు పిచ్చితోటి జనం అంతా వ్యతిరేకించారు. మేము ఆడ కూర్చోబెట్టారు. మళ్ళీ మీరు అధికారంలో రావటం సంగతి తర్వాత దేవుడెరుగు. ముందు మీరు ప్రజాస్వామ్యయుతంగా పోరాటం మొదలుపెట్టండి, అప్పుడు ప్రజలు ఆలోచిస్తారేమో చూద్దాం. అప్పటిదాకా మాత్రం ఎటువంటి పరిస్థితులు మీకు ఎవరు ఈ వైసీపీ అసలు పైపొచ్చి రాష్ట్రంలో జరుగుతున్న ఇవన్నీ ప్రభుత్వం ఏదో దౌర్జన్యంగా ఎక్కడ చేస్తుంది, వాళ్ళు పెట్టిన కేసులు వేరు, వీళ్ళు అరెస్ట్ అవుతుంది వేరు. వల్లభనేని వంశీ తీసుకుందాం, ఏమైంది? ఆయన పెట్టింది పార్టీ కార్యాలయం మీద దాడి కేసు పెడితే ఆ కేసుని పూర్తిగా కొట్టేయించుకోవాలని ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి హైదరాబాద్లో తన ఇంట్లో పెట్టుకుని బెదిరించి భయపెట్టి చంపుతామని బెదిరిస్తే అతను సంతకం పెట్టిండు ఈ కేసు విత్డ్రా అవుతున్నాను. అది తెలుసుకొని పోలీసుల ద్వారా పట్టుకునేసరికి ఇదేంది తన గోతి తనవి తీసుకొని వంశీ తాడి చెట్లు గోతి తీసుకుని గోతిలో దిగును. ఇంకా పైకి రావడం కష్టం, ఎప్పుడు వేరేది తెలియదు. నిన్న కూడా ఈ పోసాని కృష్ణమూర్తి కూడా ఆయన తిట్లు కాదు, ఆయన తిట్లు ఎప్పుడో తిట్టినాయే. కానీ కేసులు ఏమన్నా నిన్న కర్నూలులో కడప నంద్యాలలో కూడా పెట్టారు. తర్వాత అన్ని కేసులు వస్తాయి. చేసిన పాపాలు ఊరికి పోవు, ఎప్పుడు చేసిన తప్పే. గతంలో నేను చేసిన పొరపాటుకి నేను ప్రాయశ్చిత్త పడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి జై జై అని ఒక సంవత్సరం పాటు బలపరిచినందుకు మా కర్ణం బలరాం గారితో కలిసి ఆయన పార్టీలోకి పోయాడు కాబట్టి అప్పుడు కూడా పథకాలు వస్తున్నాయి కాబట్టి నేను కూడా నమ్మే పథకాలు ఇస్తున్నాడు బ్రహ్మాండంగా, బీసీలు బాగుపడతారు అనుకున్నాం. కానీ వృత్తినే తీసేశాడు, డబ్బులు వేసాడు, వృత్తిని పట్టించుకోవాలి. చేనేత కార్మికులు సర్వనాశనం అయిపోయారు. ఆఖరికి బయలుదేరి పనిచేసేవాళ్ళు ఈ చేతి వృత్తులు నడ్డి విరిచేసి చేతి వృత్తులకు పని లేకుండా పోయింది, బతికే పరిస్థితి. ఆ నెలకి ఎప్పుడు వస్తాయో డబ్బులని చూసుకోవటం, అప్పుల సొప్పు తెచ్చుకోవటం, కలువగంజ తాగటం, పనులు లేకుండా పోయింది. అందువల్ల మీ ప్రభుత్వాన్ని, గత 5 ఏళ్ల ప్రభుత్వాన్ని ఇంకో 10 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. ఇప్పుడే అంత తేలిక రిలాక్స్ కాలేరు ప్రజలు. మీరు అవుతారు, మీకేదో మీడియా ఉందని, మీ సాక్షి మీడియాలో ఒక్క మీడియానే చెప్తుంది. మిగతా ఏ మీడియా మీరు ఎంత గొంతెత్తి గగ్గోలు పెట్టినా ప్రజలు పట్టించుకోరు. ప్రజలు పట్టించుకుంటే మీడియా పట్టించుకుంటుంది. ఫస్ట్లో మిగతా మీడియాలో పట్టించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఎప్పుడైతే ప్రజల్లో పోయి ప్రజలు పట్టించుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని, మీడియా చచ్చినట్టు అందరూ ఆయన ఎమ్మటి వచ్చారు. కానీ ఇప్పుడు మీ పని రివర్స్ అయిపోయింది అంతా. మీ ఒక్క మీడియా, సొంత మీడియా ఉంది కాబట్టి మీ ఒక్క మీడియా పెట్టుకుంటున్నారు. మిగతా మీడియా ఎవరు హైదరాబాద్ నుంచి ఎవరు శ్యామల రాజకీయాలు తిరిగితే ఆమె చేత తిట్టుతారు ప్రభుత్వాన్ని. ఏమనుకుంటారు ప్రజలు? వినేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు ప్రజలు. ఎవరు కూడా తెలియదు. కొత్త వాళ్ళని తీసుకొచ్చి పాత వాళ్ళు మొత్తం, పాత కాపులు మొత్తం పోయి కొత్త కాపులు వచ్చినట్టుగా. అంటే కాపులు అంటే నా ఉద్దేశం కాపులని కాదు, పాత శాస్త్రం ఇది. దయచేసి కాపులు ఎవరు అపార్థం చేసుకోవద్దు. ఒక నామకేస్తూ అలా అంటాం అన్నమాట.
అట్లా ఉంది. కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి మీరు అవగాహన లేని శైలజానాథ్ గారు మాట్లాడితే ఒక మాటకు విలువ ఉంటుంది. కానీ మీరు ఈ పార్టీలో చేరి మాట్లాడితే విలువ ఉండదు సార్. కాంగ్రెస్లో ఉండి మాట్లాడినా కూడా ఆ మాటకు విలువ ఉండేది. ఇవాళ మీకు చాలా గౌరవం ఇచ్చేవాళ్ళం అందరం కూడా. మేము మాట్లాడుతున్నాం ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆల్రెడీ పథకాలు కొన్ని అమలు చేయాలి, ఇంకా కొన్ని చేస్తూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు, అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ఇప్పుడు నిన్న దాకా వైసీపీ వాళ్ళు కానీ సాక్షి మీడియా కానీ ఏముంటుంది, నీకు 15 అన్నారు. అది ఏది అన్నారు. దానికి పెట్టారుగా 9,400 కోట్లు పెట్టారు. మనం పెట్టిందంతా అమ్మఒడికి 6,000 కోట్లు, 3,500 కోట్లు ఎక్స్ట్రా పెట్టారు కదా. చాలపోతే ప్రజలు అప్పుడు నిలదీద్దాం, వాళ్ళ ముందు ఈయనండి. మళ్ళీ రైతు బంధుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు, దానికి 9,000 కోట్లు పెట్టారు. మనం పెట్టినంత 3,000 కోట్లే కదా అప్పుడు. మరి 9,000 కోట్లు పెట్టిన వాళ్ళు 20,000 అంటే వాళ్ళు ఇచ్చేది 20,000 వాళ్ళు కాదు, 10,000 వీళ్ళు, 10,000 కేంద్రం. చెప్పేసరికి 6,000 తర్వాత 4,000 పెంచింది కేంద్రం. వీళ్ళు 10,000 కలిపి 20,000 ఇస్తారు. మాట ఉమ్మడి ప్రభుత్వమే కదా ఇది, ఉమ్మడి కూటమి ప్రభుత్వం కదా, వాళ్ళకి ఆ హక్కు ఉంది. కానీ గతంలో మనం చేసింది హక్కు లేదు మనకి, బీజేపీతో లేవు. సింగిల్గా ఇస్తాను 12,500 లేకుండా సగం కోత పెట్టి 7,000 ఇచ్చి 7,000 తర్వాత 500 పెంచి 7,500 ఇచ్చారు ఇప్పుడు బహుశా. అంతే, 6,000 వాళ్ళకి 13,500. అది ఎలా కరెక్ట్ అవుద్ది? కాదు కదా. అందుకని దయచేసి అందరికీ నమస్తే. థ్యాంక్ యూ అందరికీ.